ఈ వీడియోలో నేను ఒక హోమాన్ని ఎలా అరేంజ్ చేస్తారో పూజల ముందు చూపిస్తాను. దానికంటే ముందు నేను చాలా డేస్కి ఒక వీడియో చేస్తున్నాను. సో వాచ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ అయితే ఇటుకలని హోమం షేప్లో మనం అరేంజ్ చేసుకోవాలి. అలా పెట్టుకున్న ఇటుకలు కదిలిపోకుండా మట్టితో అలకాలి. మా సైడ్ అయితే అలకడం మెత్తడం అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు? నాకు హెల్ప్ కోసం 2 అసిస్టెంట్లు పెట్టుకున్నాను, మా చెల్లి మరదల్ని. ఇంతకీ నీకేమంత అవసరం వచ్చింది హోమంతో, నువ్వేమైనా పూజలు చేయించుకుంటున్నావా అనుకుంటారేమో. రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా ఊర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే 12 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో సేవ చేసుకుంటారు. ఆ బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. అందులో ఒక రోజు హోమ పూజ. దానికోసం ఆ స్వామివారికి సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను బీటెక్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, మట్టిలో చేపెట్టాలా, పేడతో అలకాలా అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు. ఫస్ట్ అయితే మట్టితో చుట్టూరు కవర్ చేస్తాం. ఇది 2 రోజులు బాగా ఆరనిచ్చిన తర్వాత పేడతో మళ్ళీ అలుకుతాం. అప్పుడు మంచి లుక్ వస్తుంది. ఫైనల్గా మట్టితో చేసిన హోమం అవుట్పుట్ ఇది.